హీరో శివాజీ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు దాదాపుగా చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే శివాజీ గారు మాట్లాడినటువంటి 2-3 పదాలు అనేది బూతులుగా ఉన్నాయి కాబట్టి తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి 10% 100లో 10% వచ్చినా కానీ అతను ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని నన్ను క్షమించండి అని చెప్పేసి అన్నాడు. ఓకే, కానీ అంతకు ముందు నిధి అగర్వాల్ హైదరాబాద్ లోని లూలు మాల్ కు వచ్చినప్పుడు పోకిరి ఎదవలు ఎంతమంది ఎంబడబడ్డారు, ఎక్కడ చేతులు వేస్తున్నారు, ఆమె డ్రెస్సును చూసి డ్రెస్సును లాగడానికి ప్రయత్నం చేశారు, ముట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇది అందరూ కాదు, ఈ రోడ్ల పైన పోకిరీలు ఎక్కువైపోయారు. ఏంటంటే సెల్ఫీలు దిగడం, హీరోయిన్లు కనపడగానే సెల్ఫీలు దిగాలి, ఆమెను ముట్టుకోవాలి, నేను ఎక్కడ పట్టుకున్నా నేను అక్కడ పట్టుకున్నా అని చెప్పుకోవాలి. వీళ్ళంతా కూడా గంజాయి బ్యాగ్, మద్యం తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, వీళ్ళే ఎక్కువగా ఇలాంటి వేషాలు వేస్తున్నారు. సో ఆమెకి జరిగినటువంటి అవమానాన్ని చూసి చాలా మంది కూడా బాధపడ్డారు. ఏంటి ఇలా చేశారు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. సో ఇక్కడ ఏమైపోయిందంటే శివాజీ గారు ఏమన్నారంటే కొద్దిగా డ్రెస్ అనేది మీరు కప్పుకొని ఉంటే ఆ రోజు అంతమంది పోకిరీలు మీ వెంబడి పడకపోయేది అనే ఉద్దేశంతో ఆయన అన్నటువంటి మాటలను చాలా మంది సింగర్ చిన్మయ్య గాని అనసూయ గాని వ్యతిరేకంగా మాట్లాడారు. మా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకో, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, తప్పులేదు. కానీ ఇక్కడ నిధి అగర్వాల్ ను బేస్ చేసుకొని మాత్రమే చేసినటువంటి వ్యాఖ్యలు శివాజీ గారు చెప్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నారు. బయటికి వెళ్ళినప్పుడు సమాజం అనేది ఎలా ఉంది, సమాజం చూసి నేర్చుకోవాల్సిన పని ఏంటి, సమాజం ఎలా చూస్తుంది ఒక వ్యక్తిని అని చెప్పేసి అంటే ఒక హీరోయిన్ బయటికి వచ్చినప్పుడు ఏం చేయాలి అని కళ్ళల్లో గాని లేకపోతే అని మాటల్లో గాని ఎలాంటి పదాలు వస్తున్నాయి, విపరీతమైనటువంటి బూత్ పదాలు. కాబట్టి మీరు డ్రెస్ సెన్స్ అనేది కొంచెం చూసుకొని వెళ్ళండి ఏదైనా బయటికి వచ్చేటప్పుడు. ఎందుకంటే 100లో 90% పోకిరీలు ఎక్కువైపోయారు. ఈ పోకిరీలు ఏం చేస్తారు, ఎంతసేపు ఉన్నా కానీ ఆ మత్తులో ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు జరిగే పరిణామం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మీరు డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన ఎవరో ఏదో అంటున్నారని కాదు, సమాజమే కానీ లేకపోతే పోలీసులే కానీ ప్రభుత్వాలే కానీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అనే విధంగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇందులో వేరే కోణంగా వేరే ఆలోచనతో అన్నట్టుగా అయితే అందులో ఎక్కడ కూడా కనిపించలేదు. అందుకే చాలా మంది సోషల్ మీడియాలో కూడా శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. తన ఇంటెన్సివ్ అయితే చాలా మందికి అర్థమైంది ఏంటంటే ఇదే.